యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభువా, ఈ రోజు నీ పవిత్ర సన్నిధిలోకి వచ్చి నీ యోజనల పట్ల నా విశ్వాసాన్ని బలపర్చమని వేడుకుంటున్నాను. జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు. ఎన్నో సవాళ్లను, గందరగోళాలను, అనుమానాలను ఎదుర్కొంటున్నాను. అయినా నీ మాటలపై నా నమ్మకాన్ని నిలుపుకొని నీ మార్గాల్లో నడవాలనుకుంటున్నాను. ప్రభువు, నాకు అనిపించకపోయినా నీ పథకం సరిగ్గానే ఉందని నేను విశ్వసించాలి. నా పరిస్థితుల మధ్యలో కూడా నీపై నా నమ్మకాన్ని కోల్పోకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నీ దృష్టిలో ప్రతి క్షణం ఒక ఉద్దేశంతో, ప్రతి ఆటంకం ఒక గుణపాఠంగా ఉంటుంది. యేసయ్యా, నా మనసులో భయం ఉంటే దయచేసి దాన్ని నీ ప్రేమతో భర్తీ చేయుము. నా ఆశలు నీ చేతిలో ఉంచినప్పుడు అవి నీ సమయానికనుగుణంగా నెరవేరుతాయన్న నమ్మకాన్ని నాకు ఇవ్వుము. నా జీవితానికి గల నీ ఆలోచనలు శ్రేయస్సును ఉద్దేశించబడ్డవని నీ వాక్యం చెబుతుంది. ప్రభూ, నేను నిన్ను పూర్తిగా విశ్వసించేందుకు, నా నియంత్రణను వదిలి నీ చేతుల్లో నా జీవితం ఉంచేందుకు ధైర్యాన్ని ప్రసాదించు. నిన్ను ఆశ్రయించడంలో ఉన్న శాంతిని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని నాకు ఇవ్వుము. ఈ ప్రార్థనను నీవే వినిపించి నా జీవితాన్ని నీ పథకానికి అనుగుణంగా మార్చుము. నేను నిన్ను పూర్తిగా నమ్మేలా, నా అడుగులు నీ దారిలో పడేలా నన్ను నడిపించుము. ఈ ప్రార్థనను యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.